అధికార బలంతో పేద ప్రజల బ్రతుకులను నాశనం చేసిన నీకు ఈ రోజు ఈ భూమి మీద బ్రతికే అర్హత లేదు. నా కొడుక బయటకు. ఎవరు మీరు? ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? మర్యాద అది మనుషులకి ఇవ్వాలి. అరాచకాలకు అక్రమాలకు పాల్పడుతున్న ఈ లాంటి మృగాలకి కాదు. వాడిని బయటికి రమ్మను. ఈ రోజు వాడి ప్రాణాలు ఈ అనంత వాయువుల్లో కలిసిపోవాలి. మా అన్నయ్య ఇంట్లో లేరు. నోటికి వచ్చినట్టు మాట్లాడితే పళ్ళు రాలిపోతే జాగ్రత్త. ముందు నోరు మూసుకొని బయటికి వెళ్ళండి. వెళ్ళం పాప వెళ్ళం. ఈ పనికి మన ఇంట్లో వెళ్ళి వాడి కుక్కలాగా ఈడ్చుకునే వెళ్తా. పాపాల ముసుగులో వాడి కట్టుకున్న ఈ భవంతిని కోకట వేలతో పెకలించి మరీ వెళ్తావు. ఇంతకీ మీ ఇద్దరికి ఏం చేశాడు మా అన్నయ్య? ఎన్నికల్లో గెలవడానికి మా పడమటలంగా ప్రజల ముందుకి వచ్చి దండం పెట్టి, అయ్యా ఓట్లేసి గెలిపిస్తే మా పేద ప్రజల బ్రతుకుల మీద దెబ్బ కొట్టి మా మాన్యం భూముల్ని వాడు జలసాలుగా ఖర్చులు పెట్టుకుంటున్నాడు. పేదల మాన్యం భూములు పట్టాలు ఇప్పిస్తామని చెప్పి గద్దెనెక్కి ఈ రోజు ఆ సర్పభూషణం వాళ్ళ తొత్తులుగా మారి బ్రతుకుతున్నారు. అంతేకాదు వాడు ఎమ్మెల్యే పదం సంపాదించి అందినంత దోచుకు తింటూ జలసాలు చేస్తున్నాడు. అన్యం పుణ్యం ఎరగని మా ఆడపడుచుల జీవితాలతో ఆడుకున్నాడు. వాణ్ణి బ్రతకనివ్వడం ఈ భూమికి భారం. నిజంగా మీకు మా అన్నయ్య ద్రోహం చేశాడా? నిజంగా ఈ విషయాన్ని నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం సత్యం. ఈ రోజు మా పడవటిలో మా ఆడపడుచుకి జరిగిన అరాచకానికి బొత్తిగా నిన్ను చేరితే మా పగ ప్రతీకారం తీర్చుకుంటాం. దీంతో మాట్లాడరా, దీని సంగతి మనం చూసుకుందాం. శరణ్ అన్నా కాళీ, ఏంటి మీరు చేస్తున్న పని? అన్నయ్య, ఆ రాక్షసుడు గజపతి చేసిన పనికి మనం ప్రతీకారం తీసుకుంటున్నాం. అన్నా, ఈ రోజు దీన్ని చెరిపి ఆ ఎమ్మెల్యే గజపతి గారికి గుణపాఠం చెబుతున్నాం. అలా చేస్తే ఆడికి మనకి ఏం తేడా ఉంటుంది? అది కాదన్నా. అవును, అన్ననే చెబుతున్నాను. నా మాట విని ఇక్కడ నుంచి వెళ్ళండి. సరేనా? నేను రావడం కాస్త లేట్ అయితే వాళ్ళ ఆవేశానికి నీ జీవితం బలైపోయేది. చాలా థ్యాంక్స్ అండి. మరొకసారి మళ్ళీ నా జీవితాన్ని కాపాడినందుకు. ఇది ఏనాటి బంధమో తెలియదు కానీ ప్రతిసారి నన్ను ఆపద బంధువులు ఆదుకుంటూనే ఉంటున్నారు. చూడు రోజా, నేను రావడం ఒక్క క్షణం లేదైతే వాళ్ళ ఆవేశానికి నీ జీవితం అంతమైపోయేది. ఇప్పటికైనా తెలుసుకో, మీ అన్న రాజకీయ సింహాసనంపై కూర్చొని ఎన్ని ద్రోహాలు చేస్తున్నాడు, ఎంతమంది ప్రజలను ఇబ్బంది పెడుతున్నారో ఇప్పటికైనా
నిజమే అభిమన్యు. మా అన్ని లాంటి దుర్మార్గులు ఉండడం బట్టి ఈ భూపై ఒక క్షణం కూడా అలాంటి వాళ్ళు ఉండకూడదు. వాళ్ళ చట్టాన్ని పట్టించి ఈ దేశాలందరికీ న్యాయం చేస్తేనే కానీ సరిగ్గా కరెక్ట్ అవ్వదు. చట్టం చట్టం ఎక్కడుంది? డబ్బున్న వాళ్ళ చేతుల్లో అగ్గి పెట్టేలా మారిపోయింది. ధర్మం ఎక్కడుంది? గోండా నా కొడుకుల చేతుల్లో అగ్గి పెట్టేలా మారిపోయింది. అయితే వాళ్ళని మనం శిక్షించలేమా? ఖచ్చితంగా శిక్షిస్తాం. తప్పు చేసినాడు ఎప్పటికైనా శిక్షించబడాలి. అది నా నుంచైనా ఆ సాక్ష్యం నుంచైనా సరే శిక్షించబడతారు. ఓకే అండి, థ్యాంక్ యూ. నిజంగా మీ మేలు ఈ జన్మలో నేను మర్చిపోలేను. తడుకు చిన్నది తాజా సోకులున్నది